ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు రెసిపీ అయితే వెజ్ ఫిష్ ఫ్రై. సో దానికి ముందుగా అయితే మనం లాంగ్ బ్రింజాల్ అయితే తీసుకున్నాం. సో ఫస్ట్ ఇంగ్రీడియంట్స్ అయితే మనకి బేసన్ పొడి 3 టేబుల్ స్పూన్ తీసుకున్నాం. మీ దగ్గర అది అవైలబుల్గా లేకపోతే పుట్నాల పొడిని మిక్సీ పట్టుకుంటే మనకి శనగపిండి అది రెడీ అయిపోతుంది. దాని తర్వాత మనం 1 టేబుల్ స్పూన్ పసుపు అయితే యాడ్ చేసుకున్నాం. తర్వాత 2 టేబుల్ స్పూన్ చిల్లీ పౌడర్ని యాడ్ చేసుకున్నాం. సో దాని తర్వాత మనకి మీ టేస్ట్ ప్రకారం సాల్ట్ని అయితే యాడ్ చేసుకోండి. నేనైతే 1 టేబుల్ స్పూన్ 1.5 టేబుల్ స్పూన్ సాల్ట్ని అయితే యాడ్ చేసుకున్నాను. ఇది వచ్చేసి పల్లీలు నువ్వులు బాగా వేపించుకున్న పొడి అనమాట. సో అదైతే 1 టేబుల్ స్పూన్ యాడ్ చేసేసుకున్నాను. తర్వాత జీలకర్ర పొడి, తర్వాత ధనియాల పొడి కూడా యాడ్ చేసేసుకుంటున్నాను. సో అది 1 టేబుల్ స్పూన్ జీరా, 1 టేబుల్ స్పూన్ ధనియా, 2 మిక్స్ అన్నీ యాడ్ చేసుకున్నాం. ఒకసారి బాగా మిక్స్ చేసేసుకుందాం. బాగా శనగపిండిలో ఈ మనం వేసిన మసాలాస్ అన్నీ బాగా మిక్స్ అవ్వాలన్నమాట. సో బాగా మిక్స్ చేసుకుంటానే ఉండండి. సో ఎక్కడ లంప్స్ లేకుండా బాగా మిక్స్ చేసుకుందాం. బాగా మిక్స్ చేసేసుకున్నాక మనం ఇప్పుడైతే జింజర్ గార్లిక్ పేస్ట్ని అయితే యాడ్ చేసుకుందాం. సో 1 to 2 టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ని అయితే తీసుకున్నాం. ఫ్రెష్గా కట్ చేసుకున్న జింజర్ గార్లిక్ని గ్రైండ్ చేసుకుని మిక్సీలో ఫ్రెష్గా వేసుకుంటే చాలా బాగుంటుంది. సో ఇప్పుడైతే మనం ఒక పించ్ గరం మసాలాని అయితే యాడ్ చేసుకున్నాను మిక్స్ చేసుకుంటున్నప్పుడు. సో గరం మసాలా కూడా యాడ్ చేసుకున్నాక బాగా మిక్స్ చేయండి. సో ఇప్పుడైతే జింజర్ గార్లిక్ పేస్ట్ వేసేసుకుంటున్నాను. 2 టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ అయితే వేసాను. సో ఇప్పుడు ఆ జింజర్ గార్లిక్ పేస్ట్ ఆ మసాలాకు బాగా పట్టేలాగా చేత్తో బాగా కలుపుకుంటున్నాను అనమాట. కొంచెం వాటర్ యాడ్ చేసుకుని కలుపుకోండి. మరీ పల్చగా అయిపోతే వంకాయకి పేస్ట్ పట్టదనమాట వంకాయకి. సో మనం కొంచెం మీడియంగా అయితే కలుపుకోవాలి. కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ కలుపుకోండి. సో ఇప్పుడు కొంచెం వాటర్ యాడ్ చేస్తున్నాను నేను మళ్ళీ. సో మళ్ళీ వాటర్ యాడ్ చేసి బాగా కలుపుకుంటున్నాను. శనగపిండి కాబట్టి ముద్దలా అయిపోతుంది. సో ముద్దలా కాకుండా కొంచెం బ్రింజాల్ పీసెస్కి బాగా పట్టేలాగైతే సో ఈ విధంగా అయితే కలుపుకున్నాను. సో బ్రింజాల్ని బాగా వాష్ చేసేసి ఇలా సర్కిల్గా అయితే కట్ చేసి పెట్టుకున్నాను అనమాట వాటర్లో. ఇప్పుడు అది ఒక్కొక్క పీస్ సర్కిల్ని తీసి ఈ మసాలాలో ముంచి దానికి 2 వైపులు బాగా అప్లై చేయండి. సో అలానే ఇంకోటి కూడా తీసేసి అప్లై చేస్తున్నాను. సో అలా పీసెస్ అన్నిటికీ మనం ఈ మసాలా అనేది బాగా అంటించేయాలన్నమాట. సో ఈ వెజ్ ఫిష్ ఫ్రై అన్నా కాబట్టి మనం బ్రింజాల్ తీసుకున్నాము. సో చూసారా అన్నిటికీ బాగా మసాలా అయితే పట్టించేసాం. దీన్ని మనం ఒక 30 మినిట్స్ అయితే వదిలేయాలి. సో 30 మినిట్స్ తర్వాత ప్యాన్ హీట్ చేసుకుని ఒక 3 to 4 టేబుల్ స్పూన్ లేకపోతే 5 టేబుల్ స్పూన్ ఆయిల్ అని వేసుకోండి. ఎందుకంటే వీటికి ఆయిల్ బాగా పట్టుద్ది. సో ఆయిల్ బాగా వేస్తేనే ఆ బ్రింజాల్ అనేది బాగా రోస్ట్ అవుతుంది అనమాట. సో ఆయిల్ హీట్ అయిపోయిన తర్వాత ఒక్కొక్క బ్రింజాల్ పీస్ని అయితే ప్యాన్ మీద పెట్టేసుకుంటున్నాను. సో ఒక్కొక్కటిగా అయితే పెట్టేసాను. ఇది మనం స్లో ఫ్లేమ్లోనే ఫ్రై చేయాలి. హై ఫ్లేమ్లో పెడితే వెంటనే శనగపిండి ఇవన్నీ దాన్ని పట్టిన మసాలా అంతా వెంటనే మాడిపోతుంది. సో అస్సలు హై ఫ్లేమ్లో అయితే పెట్టద్దు. స్టార్టింగ్ ఒక 10 to 15 మినిట్స్ అంటే స్లో ఫ్లేమ్లోనే కుక్ చేయండి. సో ఒక 10 to 15 మినిట్స్ 5 మినిట్స్ అయ్యాక మళ్ళీ ఒక 1 టేబుల్ స్పూన్ ఆయిల్ దానిపైన చల్లండి. సో ఎందుకంటే దాన్ని మళ్ళీ టర్న్ చేస్తాం కాబట్టి ఇటు తిప్పుకునే ముందు 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుంటే సరిపోతుంది. చూసారా 10 మినిట్స్ వదిలేసాం కాబట్టి చిన్న ముక్కలన్నీ బాగా రోస్ట్ అయిపోయినాయి. సో పెద్దవి కొంచెం టైం పడుతున్నాయి అన్నమాట. సో ఈ విధంగా సర్కిల్గా కట్ చేసుకుంటే తింటాకు కూడా చాలా ఈజీగా ఇంకా చాలా టేస్టీగా ఉంటుంది అన్నమాట. సో ఇంకా 10 మినిట్స్ కుక్ చేసేసుకుంటే సరిపోతుంది. 5 to 10 మినిట్స్లో కుక్ చేసేసుకోండి. సో మన బ్రింజాల్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది. మసాలా ఫిష్ ఫ్రై అన్నమాట. సో వెజిటేరియన్స్ వాళ్ళు ఈ విధంగా ట్రై చేయండి. సో చూసారా రెడీ అయిపోయింది. ప్లేట్లో అయితే సర్వ్ చేసుకున్నాను. కొంచెం గార్నిష్కి లైట్గా నువ్వులు చల్లాను. అలానే కరివేపాకు వేయించుకుని పైన గార్నిష్కి అయితే పెట్టాను. సో ఈజీ రెసిపీ గైస్, మీరు కూడా ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాకు కమెంట్ చేయండి. సో చాలా ఈజీ రెసిపీ. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.